ఎల్నినో ప్రభావంతో వచ్చే భారీ వర్షాలు, తీవ్ర వర్షాభావ పరిస్థితుల నుంచి ప్రకృతిని, జీవరాశిని కాపాడడానికి ప్రణాళికతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని శ్రీలంకలోని అంతర్జాతీయ నీటి యాజమాన్య సంస్థ శాస్త్రవేత్త గిరిరాజ్ అమర్నాథ్ అన్నారు. అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానంలో వ్యవసాయ రంగ నిపుణులకు ఎల్నినో తీవ్రత తగ్గించుకునేలా దిశానిర్దేశం చేసే సుఖరక్షక్ యాప్ను పరిచయం చేశారు. ఎల్నినోతో ఎదురయ్యే నష్టంపై ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసేలా ఈ యాప్ను రూపొందించినట్లు గిరిరాజ్ అమర్నాథ్ తెలిపారు. ల్యాప్టాప్, డెస్క్టాప్లలో ఈ యాప్ ద్వారా అందించే సమాచారం, సూచనలని స్పష్టంగా చూడవచ్చన్నారు. ఫార్మర్స్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, డ్రౌట్ మేనేజర్స్ వీళ్ళకి వన్ ఇన్ఫర్మేషన్, వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వన్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్గా ఈ సుఖరక్షక్ ఏఐ చేసాం. దీంట్లో ఏమున్నాయంటే ఇన్ఫర్మేషన్ వచ్చి నెక్స్ట్ 7 days, 10 days, నెక్స్ట్ 3 to 4 weeks, లేకపోతే 3 to 4 months ఈ అన్ని ఇన్ఫర్మేషన్స్ వచ్చి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం గూగుల్ని AWS కొలాబరేషన్గా మూలంగా ఈ ప్లాట్ఫామ్ రెడీ చేసాం. ఇప్పుడు ఫార్మర్స్కి వచ్చి వాళ్ళకి కావాల్సింది వచ్చి వర్షం ఎలా వస్తాయి, ఎప్పుడు వస్తాయి, మనం ఏం చేయవచ్చు, ఈ ఫోర్కాస్ట్ డేటా తీసుకుని కంటిజెన్సీ ప్లాన్స్ ఐసీఆర్ డెవలప్ చేసింది, స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. వీళ్ళ ఇన్ఫర్మేషన్స్ టోటల్ ఇండియాకు మేము డెవలప్ చేసాం. ఇండియాలో మనం మాట్లాడే అన్ని లాంగ్వేజెస్ అవైలబుల్ ఉన్నాయి. ముఖ్యంగా ఇది సుఖరక్షక్ అంటే డ్రౌట్ మేనేజ్మెంట్ యాప్ అంటే ఇది అడ్మినిస్ట్రేటర్ లెవెల్కి, తర్వాత సైంటిస్ట్ లెవెల్కి, తర్వాత డిపార్ట్మెంట్ లెవెల్కి, ఎక్స్టెన్షన్ పర్సన్స్కి, అదే రకంగా రైతులకు అందుబాటులో ఉండేటట్టు సింపుల్ లాంగ్వేజ్లో ఉన్న యాప్ అనమాట. వర్షాధార వ్యవసాయం చేసే రైతుల కోసము పడిన వర్షపాతాన్ని ఏ రకంగా మనం వాడుకోవాలి అనే దాని మీద ప్రత్యేకంగా ఈ యాప్ తయారు చేయడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే మనకు నార్మల్ సీజన్ వస్తే ఏ పంటలు వేసుకోవాలి, తర్వాత సీజన్ మిస్ అయితే అంటే ఒకవేళ మనకు వర్షాలు రావడం లేట్ అయితే ఎటువంటి పంటలు వేసుకోవాలి, కంటింజెన్సీ క్రాప్ ప్లానింగ్తో పాటుగా కంటింజెన్సీ క్రాప్ మెజర్స్ కూడా, అంటే మనం పొలంకి వెళ్ళినప్పుడు వర్షాధారం కింద సాగు చేసే పంటల విషయాలకు వచ్చినప్పుడు అక్కడ పంటలు వెళ్ళినప్పుడు ఆ పంటలో అక్కడున్న ప్రాబ్లంను తగ్గట్టుగా సొల్యూషన్ ఇమ్మీడియట్గా మనకు వచ్చేస్తుంది.